హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియోనైతే షేర్ చేయబోతున్నాననమాట. నేను ఇంట్లో ఫిషెస్ అక్వేరియంని అంటే చిన్న అక్వేరియంని ఎలాగా ఆర్గనైజ్ చేసుకుంటాను, నేను ఎలా డెకరేట్ చేసుకుంటాను కలర్ఫుల్గా పీస్ఫుల్గా ఉండేలాగా అనేదైతే నేనైతే మీకు చూపించబోతున్నానండి. నా దగ్గర ఉండే చేపలకి ఈ చిన్న ఫిష్ బౌల్ అయితే సరిపోతుందండి. దాన్ని డెకరేట్ చేయడానికి నేను ఈ కలర్ రాళ్ళైతే తెచ్చుకున్నాను. ఈ కలర్ రాళ్ళ ప్యాకెట్ వచ్చేసి నాకు 50 రూపీస్ అయితే పడిందండి. అండ్ ఈ ఫిష్ బౌల్ వచ్చేసి 350 రూపీస్ అయితే పడింది. తీసుకున్నామనమాట. నేను ఒక 6 మంత్స్ నుంచి అయితే ఈ అక్వేరియం అంటే ఇలాగా ఫిషెస్‌ని అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇలాగా ఫిషెస్‌ని పెట్టుకొని చూస్తుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగుంటుందండి. అండ్ కొంచెం పీస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది మైండ్ అనేది. సో, అందుకని చెప్పి నేనైతే దీన్ని ఇష్టంగా అయితే ఇప్పుడు మెయింటైన్ చేసుకుంటున్నాను. ఈ రాళ్ళైతే నిదానంగా మనం ఈ బౌల్‌లో అయితే నింపేయాలండి. అండ్ ఈ బౌల్ చాలా డెలికేట్‌గా ఉంటుంది. ఎంత డెలికేట్ అంటే జస్ట్ మనం చిన్నగా అలాగా నేలకు గాని టచ్ అయితే అదైతే వెంటనే క్రాక్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి నిదానంగా రాళ్ళన్నీ పేర్చేసుకోవాలండి. నేనైతే సగం ప్యాకెట్టే వేస్తున్నాననమాట. ఫుల్ ప్యాకెట్ అయితే వేయలేదు. నాకు అంతవరకు చాలా అనిపిచ్చేసింది. అందుకని చెప్పి రాళ్ళన్నీ నీట్‌గా అయితే పరిచేసుకున్నాను. అంటే ఒక్కొక్క రాయి కొంచెం దూరం దూరంగా సేమ్ కలర్ ఒక దగ్గరకి గాకుండా అక్కడక్కడ ఉండేలాగా అయితే చూసుకునేసి మొత్తం అయితే పేర్చేసుకున్నానండి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక సగం వాటర్ అయితే వేసేసానండి. అంటే మొత్తం మనము ఫిషెస్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాను నేను. అండ్ ఈ ఫిషెస్ వచ్చేసి నేను చెన్నై పల్లవరం మార్కెట్ నుంచి ఆల్రెడీ వీటిని పర్చేస్ చేసినప్పుడే నేను ఒక వీడియోనైతే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసినానండి. 1 ½ మంత్ బ్యాక్ పల్లవరం మార్కెట్‌లో అయితే తీసుకున్నాము. నాకొచ్చేసి 100 రూపీస్ పడ్డాయండి ఇవి. మొత్తం 15 ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇలాగా ఫిషెస్‌నన్నీ కూడా కొత్త లోకానికి పంపించేస్తున్నట్టు కొత్త ఫిష్ బౌల్‌లోకైతే వేసేస్తున్నానండి. ఎంత తిరుగుతున్నాయి, గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటి కలరు, ఇక్కడ రాళ్ళు కలరు ఒకేలాగా అనిపిచ్చేసింది. అంటే కలర్ ఫిషెస్ అండి. గ్రీన్, ఇంకా కొంచెం రేడియం గ్రీను, సిమెంట్ కలరు, కొంచెం గోధుమ కలరు ఇలాగైతే ఉన్నాయి ఫిషెస్ అనేవి. చాలా బాగున్నాయన్నమాట. చాలా చురుగ్గా తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా నేను మిగతా వాటర్ కూడా వేసేసి దాంట్లోకి ఒక చిన్న గవ్వ ఉందండి నా దగ్గర. అలాగా దాన్నైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా! ఈ ఫిషెస్. ఇంకా కలర్ రాళ్ళు చాలా బావున్నాయి. ఇంతకుముందు కలర్ రాళ్ళు లేనప్పుడు నేను ఇసుకలో దొరికే రాళ్ళైతే యూజ్ చేసేదాన్ననమాట. ఇది తెచ్చుకున్నానని చెప్పి, వాడాలని చెప్పి ఇప్పుడైతే వేస్తున్నాను. మీకు కావాలంటే ఈ రాళ్ళే అవసరం లేదండి. ఇసుకలో దొరికే మామూలు పెద్ద పెద్ద రాళ్ళైతే తీసుకొని నీట్‌గా కడిగేసేసి మనమైతే ఇలాగైతే వాడుకోవచ్చు. నేను ఇంతకుముందైతే అలాగే పెట్టున్నాను. ఈ ఫిష్ బౌల్‌కే కొంచెం గ్రీనరీ యాడ్ చేస్తే అసల లుక్ అదిరిపోతుందని నా ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పేసి నేను చాలా రోజుల నుంచైతే ఇలాగైతే చేస్తున్నాను. అండ్ దీనికొచ్చేసి మనీ ప్లాంట్‌నైతే ఒక కొమ్మయితే తీసుకునేసి ఇలాగైతే డెకరేట్ చేసుకుంటానండి. చూడ్డానికి మనకి బావుంటుంది. వాటికి ఆక్సిజన్ అనేది ఫ్రీగా అయితే దగ్గర నుంచే వస్తుంది. అలాగని చెప్పి నేను ఇలాగైతే డెకరేట్ చేస్తాను. ఇప్పుడు చూసారా, చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. వీటన్నిటికి గ్రీనరీ యాడ్ అయితే అసలు ఆ లుక్కే వేరే గదా! నాకు చాలా మంచిగా అనిపిస్తుందనమాట. దీనికి తోడు నేను ఇలాగా ఒక బాటిల్‌లో ఇంకొంచెం వాటరేసేసి మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటానండి. సో, అలాగైతే పెట్టేసి నా దగ్గర చిన్న చిన్న బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. సో, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చెప్పకూడదు అన్నట్టు 4 బొమ్మలనైతే పెట్టుకుంటాను. అంటే అన్నీ పక్కపక్కనే ఉంటాయి. చూడ్డానికి చాలా బావుంటుంది. ఇదొచ్చేసి నేను టైలరింగ్ చేస్తానండి. అలాగా నా మిషన్ పక్కనైతే పెట్టుకుంటాను. నార్మల్‌గా ఫిషెస్‌ని ఆక్సిజన్ లేకుండా జర్నీలో తీసుకురావడమే చాలా కష్టమండి. అలాంటిది నేను 16 అవర్స్ బస్ జర్నీలో, అది కూడా చెన్నై నుంచి అనంతపూర్ దాకా బస్ నిలిపిండే దగ్గరంతా మూతీసి మరీ వాటికి ఆక్సిజన్ అందాలి అని చెప్పి చాలా కష్టపడైతే తీసుకొనొచ్చాను. బతుకుంటాయో లేదో అనుకున్నాననమాట. వచ్చేతలికి అసల మార్నింగ్ 8:30 అయిపోయింది. అసలు చూడంగానే అనిపిచ్చింది ఉన్నాయో లేదో అని. ఫైనల్లీ అన్నీ బతుకున్నాయండి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. వాటిని ఇలాగా కలర్‌ఫుల్‌గా ఫ్రీగా వదిలేద్దామని జెప్పి నా దగ్గరుండే ఫిష్ బౌల్‌ని ఇలాగా కలర్‌ఫుల్‌గా అండ్ గ్రీనరీతో రెడీ చేసేసి ఫిషెస్‌నన్నిటిని దాంట్లో వదిలేసానండి. నేను చెన్నై నుంచి ప్లాస్టిక్ బాటిల్‌లో అయితే క్యారీ చేశానండి. అంటే బాటిల్‌కి పైన మూతకి పెద్ద పెద్దగా హోల్స్ అయితే పెట్టేసి వాటికి ఆక్సిజన్ అందేలాగా పెట్టేసి ఒక కవర్‌లో అయితే పెట్టేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ అయితే తీసుకొనొచ్చాను. ఇవొస్తున్నాయనేమో పాపం ముందుండే చేపలు నేనొచ్చే ముందు రోజే చచ్చిపోయినాయంట. కానీ బాధేసింది గానీ, ఓకే. వీటికన్నా పెద్ద చేపలండి అవి. అవి ఉండుంటే వీటిని తినేసేవేమో. వీటి కోసమే అది స్పేస్ క్లియర్ చేసేసి వెళ్ళిపోయింది.
ఇప్పుడు చూసారా? ఈ ఫిష్ బౌల్ ఇంకా చుట్టూ ఎంత బావుంది కదా! అండ్ నేను డెకరేట్ చేసిన విధానం మీకు గాని నచ్చుంటే వీడియోని లైక్ చేసేసి మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగే ఫిషెస్‌ని పెంచే హాబీ గాని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ ఈ డెకరేషన్ గాని మీకు నచ్చుంటే ఖచ్చితంగా బాగుంది అని కూడా కామెంట్ చేసేయండి. వీటిని తెచ్చినప్పటి నుంచి వీటికి ఫుడ్ అయితే వేయలేదండి. ఇలాగా మార్చిన తర్వాత వేద్దామని చెప్పి అలాగే పెట్టున్నాను. పాపం చాలా ఆకలేసినట్టుంది. నీరసంగా తిరుగుతున్నాయని చూసి ఫైనల్లీ వాటికి ఫుడ్ అయితే వేసేసాను. చాలా హ్యాపీగా ఏదో వింత లోకాల్లో ఉన్నట్టు మంచిగా అయితే తినేస్తున్నాయి. అండ్ ఈ వీడియోస్ గాని మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ వస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్.